ఏమంటుంది, ఒక బిడ్డను దయచేయ, నిందన తీసేయ, నిందనాల నుంచి తీసేయి, ఆ బిడ్డను నీకే ఇస్తా అని చెప్పేసి అని ప్రమాణం చేసింది. దేవుడు వెంటనే బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి వెంటనే దేవుడి మందిరంలో అప్పగిచ్చేసి ప్రార్థన చేసుకుంది. ఆ బిడ్డ ఎలా తయారయ్యాడయ్యా అంటే మందసము దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలిగే గొప్ప ప్రవక్త అయిపోయాడు. చాలామంది వెళ్ళడానికి లేదంట మందసం దగ్గరికి. మందసం దగ్గర నిలబడటానికి అవకాశం లేదు, ఆ అధికారం కూడా లేదు, భయపడతా పోయేవాళ్ళు. కానీ డైరెక్ట్గా ఈ పిల్లవాడు డైరెక్ట్ ఆడే పండుకుంటున్నాడంట. అక్కడే పండుకుంటున్నాడు, అక్కడే లేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అయ్యా లేచి అంటే, ఎందుకు ఆ బిడ్డను ఆడ పెట్టాడయ్యా అంటే, ఎప్పుడు నూనె అయిపోతుందో, ఎవరు పడితే వాడు రావడానికి లేదు లోపలికి. ఎప్పుడు నూనె అయిపోతుందో ఆ నూనె అయిపోయినప్పుడల్లా ఇతడు పోయి చూసుకొని మళ్ళీ దాంట్లో సిద్ధులు నూనె పోస్తూ ఉండాలంట, కనిపెడతా ఉండాలంట.